థార్, హల్క్, స్ట్రామ్ వీళ్ళందరూ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? లేదు లేదు, ఇది అవెంజర్స్ కొత్త సినిమా కాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ క్రైమ్ 101. క్రిస్ హెమ్స్వర్త్, మార్క్ రఫెలో లాంటి ఆల్ స్టార్ క్యాస్ట్ దిగిన హాలీవుడ్ మూవీని చూసేసా. అసలు మూవీ ఎలా ఉంది అనేది ఫాస్ట్గా రివ్యూ చూసేద్దాం. వెల్కమ్ టు ది ప్లాట్ ఫిక్సర్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని మంత్ ఎండ్లోపు ఒక 50 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుదాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ సినిమా ఒక క్లాసిక్ క్రైమ్ థ్రిల్లర్. టెన్షన్ని, సస్పెన్స్ని బిల్డ్ చేసిన తీరు మైండ్ బ్లోయింగ్. స్టోరీలో చాలా సబ్ప్లాట్స్ ఉంటాయి, అయినా కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వం. చాలా క్లియర్గా, ఈజీ టు ఫాలో ఉంటుంది. టెక్నికల్గా మాట్లాడితే బీజిఎం అండ్ ట్రాన్సిషన్స్ చాలా కూల్గా ఉన్నాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే డైరెక్టర్ పట్టించుకున్న డీటెయిల్స్. ఎగ్జాంపుల్కి స్టార్టింగ్లో క్యారెక్టర్ తన కలర్డ్ కాంటాక్ట్ లెన్స్ని తీసేస్తాడు. ఆ సీన్ తీసేసినా కూడా స్టోరీకి పెద్ద ఫరక్ పడదు. కానీ ఒక క్రిమినల్ తన ఐ కలర్ని బట్టి ఎవరు గుర్తుపట్టకూడదని చేసే ప్లానింగ్ అది. ఇలాంటి చిన్న చిన్న కూల్ డీటెయిల్స్ చూసినప్పుడు మేకర్స్ ఎంత కేర్ తీసుకున్నారో అర్థమవుతుంది. మరి రేటింగ్ 10/10 ఇవ్వచ్చు అంటే లేదు. అక్కడ ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒక చిన్న ప్లాట్ థ్రెడ్ ని అసలు రిసాల్వ్ చేయకుండా వదిలేశారు. మంచి పే ఆఫ్ ఉంటుంది అనుకున్నా, కానీ డిసప్పాయింట్ చేశారు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే నిక్ నోల్టే. ఆయన పెద్ద సీనియర్ యాక్టర్, కానీ ఈ మూవీలో ఆయన తన లైన్స్ చదవడానికి కూడా కష్టపడుతున్నట్టు అనిపించింది. ఆ మూమెంట్లో నేను సినిమా మూడ్ నుంచి బయటకు వచ్చేసా. క్యాస్ట్ అంతా చింపేస్తున్నా ఈయన ఒక్కరే కొంచెం వీక్ అనిపించింది. ఓవరాల్గా క్రైమ్ 101 అనేది ఒక డీసెంట్ మూవీ. స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఫుల్లీ ఇన్వెస్ట్ అయిపోయా. డెఫినెట్లీ ఇంకోసారి కూడా చూస్తానేమో. మీ వీకెండ్కి ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ అవుతుంది. నా రేటింగ్ ఏంటంటే 7/10. మీరు ఈ ఫిల్మ్ చూసారా? ఈ మార్వెల్ హీరోస్ క్రైమ్లోకి వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫర్ మోస్ట్ ఫాస్ట్ అండ్ హానెస్ట్ రివ్యూ, సబ్స్క్రైబ్ టు ది ప్లాట్ ఫిక్సర్.